వ్యవసాయంలో ఏటి కాయేడు పెట్టుబడులు పెరుగుతున్నాయి, దిగుబడులు తగ్గుతున్నాయి. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కూలీల సమస్యను అధిగమించేందుకు దీర్ఘకాలం వచ్చే పండ్ల తోటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి పంటల్లో ఇటీవల ప్రాచుర్యం పొందింది డ్రాగన్ ఫ్రూట్. మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతూ ఉండడంతో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు 2.5 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. సంప్రదాయ పంటలతో ఆశించిన ఆదాయం రాకపోవడంతో రైతులు ఉద్యానవన పంటలపై దృష్టి పెడుతున్నారు. ఈ కోవకు చెందిన వారే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలానికి చెందిన రైతు శంకర్. ఒక్కసారి పెట్టుబడితో దీర్ఘకాలిక లాభాలను అందించే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టి లాభాలను గడిస్తున్నారు. రైతు శంకర్ ఎయిర్ ఫోర్స్లో ఎలక్ట్రానిక్స్ విభాగంలో పనిచేసేవారు. పిల్లల చదువుల నిమిత్తం 2006వ సంవత్సరంలో స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్నారు. అనంతరం పలు ప్రైవేటు కంపెనీల్లో పనిచేశారు. ఎన్ని చోట్ల పనిచేసినా తనకు సంతృప్తి లేకపోవడంతో తనకున్న భూమిలో వ్యవసాయం చేయాలనుకున్నారు. యూట్యూబ్ ద్వారా డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకుని 2022లో 2.5 ఎకరాల్లో సాగు చేశారు. నాటిన ఏడాదికే మొదటి దిగుబడి వచ్చింది. రెండో ఏడాది దిగుబడి పెరిగింది. ప్రస్తుతం 3వ ఏడాది పంట దిగుబడులు తీస్తున్నారు. ఇప్పటికే ఒక కోత కోసిన రైతు రెండో కోత కోసేందుకు సిద్ధమవుతున్నారు. ఇతర పంటలతో పోల్చితే పెట్టుబడి ఎక్కువే అయినా దీర్ఘకాలం దిగుబడులు వస్తూ ఉండడంతో మంచి ఆదాయం ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ఫామ్స్కి వెళ్ళి చూసేసి ఇది కొంచెం బాగుంది, దీనికి తెగులు కూడా చాలా తక్కువ వస్తాయి, నీకు పోతుంటే కూడా నీకు అంటే 25-30 సంవత్సరాల నుంచి సాగే పంట కాబట్టి ఒకసారి వేసేసిందంటే మళ్ళీ తీయాల్సిన అవసరం ఉన్న ఉద్దేశంతో ఇది వేసుకోవాలనే ఉద్దేశంతో నేను నిర్ణయం తీసుకొని మొక్కలు గుజరాత్ నుండి తెప్పించడం, కొన్ని గుజరాత్ నుండి కొంచెం మన లోకల్ నల్గొండ డిస్ట్రిక్ట్ కూడా తీసుకొచ్చేసి 2.5 ఎకరాల్లో పెట్టేశాను. నేను ఏంటంటే పోల్ అండ్ రింగ్ అండ్ పోల్ పద్ధతులు పెట్టాను. నాకు ఒక్కొక్క ఎకరానికి 200 పోల్స్ వచ్చాయి. మొత్తం టోటల్గా 5,200 ప్లాంట్స్ నేను పెట్టాను. 23లో నాకు కొంచెం శాంపుల్ పూర్తిగా వచ్చింది, 500 కిలోల వరకు వచ్చేసింది. అది 24లో దాదాపు 2.5 టన్నులు 3 టన్నుల వరకు వచ్చేసింది. అది నేను లోకల్ మార్కెట్లో సెల్ ప్లస్ నా లోకల్ కూడా చాలామంది వస్తుంటారు, తీసుకెళ్లారు. 25లో ఈ సంవత్సరం ఇప్పుడు ఒక కోత కోసాను. ఇదేంటంటే నవంబర్ వరకు సాగే పంట. ఈ నవంబర్ వరకు మనకు 5-6 కోతలు వస్తాయి. ఒక్కొక్క కోతకి మనకు దాన్ని బట్టి ఉంటుంది. మనకు గ్రోత్ బాగుందంటే, చెట్టు బాగుందంటే మనకు ఒక్కొక్క ఎకరానికి మనకు 2 టన్నులు కావచ్చు, 3 టన్నులు రావచ్చు. ఈసారి ఇప్పటి వరకు నేను 1 టన్ను తెంపేశాను, మార్కెట్లో వదిలేశాను. రెండో కోత ఇప్పుడు రెడీగా ఉంది, ఇది కూడా తెంపిస్తాను ఇప్పుడు. అది కూడా మార్కెట్లోకి నేను 1 ఎకరానికి దీనికి నాకు అప్పుడు ఖర్చు వచ్చింది 5 లక్షల వరకు వచ్చేసింది. మొత్తము నాకు దాదాపు 13 లక్షల వరకు వచ్చింది, వితౌట్ అంటే కరెంటు లేకుండా, డ్రిప్ లేకుండా. ఓన్లీ పోల్స్ ప్లస్ ప్లాంట్స్ లేబర్ ఛార్జెస్ బట్టి నాకు 13 లక్షల వరకు వచ్చింది. అప్పుడు నేను మ్యాక్సిమం ఏంటంటే నేను ఆర్గానిక్ వాడతాను, ఎప్పుడో తప్ప కెమికల్ నేను వాడను. ఆర్గానిక్ అంటే నాకు మేకరు ఎక్కువ ఉపయోగిస్తాను. ఇయర్లీ 2 టైమ్స్ వేస్తాను. పొటాషియం సాల్యుబుల్ బ్యాక్టీరియా, నీకు నైట్రోజన్ సాల్యుబుల్ బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా నేను డెవలప్ చేసేసి డ్రిప్ ద్వారా ఇస్తూ ఉంటాను. సబ్సిడీ అంటూ నాకు ఓన్లీ డ్రిప్ తోటి సబ్సిడీ వచ్చింది. దాంట్లో నాకు 80% సబ్సిడీ వచ్చింది, 20% నేను జేబు నుండి పెట్టడం జరిగింది అంతే. ఇంట్లో ఈ పంట గురించి ఏంటంటే మనం ఎప్పుడు పెట్టేస్తాము, పత్తి పంటలాగా కట్ చేసి మార్కెట్కి వెళ్ళేసి డబ్బులు ఒకేసారి వస్తాయనే ఉద్దేశంతో మాత్రం ఉన్న వాళ్ళు మాత్రం ఎవరు రావద్దు. దీంట్లోకి ఓపిక ఉండాలి. ఇది 25 నుండి 30 సంవత్సరాలు సాగే పంట కాబట్టి మనం ఓపికతోటి చేస్తేనే దీంట్లోకి రావాలి. ఓపిక లేదు, నాకు సడన్గా ఇన్స్టెంట్గా నాకు డబ్బులు రావాలి అని అంటే మాత్రం దీంట్లోకి రావద్దు ఎవరు కూడా. ఓపికతో చేసుకుంటూ ఉంటేనే నీకు ప్రతి సంవత్సరం అనేది నీకు ప్రోగ్రెస్గా పోతుంటే నీకు డబ్బులు అనేవి వస్తుంటాయి. రైతుల ఆసక్తిని, పంట దిగుబడి, ఆదాయాన్ని గమనించిన ప్రభుత్వం డ్రాగన్ ఫ్రూట్ వాణిజ్య పంటగా గుర్తించింది. అలాగే NREGS ఉద్యాన శాఖలు సంయుక్తంగా సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులకు ప్రభుత్వాలు సబ్సిడీ కూడా అందిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ పంట భారీగా సాగవుతోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద చాలామంది రైతులు డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ముందుకు వస్తున్నారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ను మన తెలంగాణలో గులాబీ పండుగ నామకరణం చేయడం జరిగింది. ఇందుకోసం పెట్టుబడి ఎక్కువ అయినప్పటికీ సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకంలో 40% రాయితీ
దాదాపుగా 2,70,000 రూపాయలను 2 సంవత్సరాలలో 60:40 రేషియోలో రైతుకు రాయితీ రూపంలో అందించడం జరుగుతుంది. కాబట్టి చాలామంది రైతులు ముందుకు వస్తూ ఉన్నారు. ఇదేంటంటే డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే చాలామందికి న్యూట్రిషన్ కలిగినటువంటి పండు ఇది. కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ కాలంలో దీని యొక్క